నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఎంవి శోభారాణి. ఏం చేస్తుంటారమ్మా మీరు? నేను ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నారో నా చేతనైనంతలో మా విలేజ్లో మా నియోజకవర్గంలో చేస్తూ ఉంటాం. మరేంటండి, జగన్మోహన్ రెడ్డి గారేమో 3 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు, తర్వాత నేనే గెలుస్తాను, ఈరోజు ఎవరైతే తప్పుడు సాంప్రదాయాలతో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సినిమా చూపిస్తానని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, ఎలా చూస్తారు జగన్ గారి కామెంట్స్? జగను తను ఎట్లయితే చేశాడో అది దాన్ని రిపీట్ చేసుకుంటున్నాడు. అది బాబు గారిని గురించి కాదు, తనను గురించి తనే రిపీట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే తను ఏమైతే చేశాడో ఈరోజు అక్రమంగా కేసులు పెడుతున్నారని మాట్లాడుతున్నాడే ఆ దౌర్భాగ్యుడు అనాలి. కానీ మాజీ ముఖ్యమంత్రి అనిపించుకునేటువంటి ఆ స్థాయి అతనిది కాదు. ప్రజలకు దరిద్రం బట్టి, ఈ రాష్ట్రానికి దరిద్రం బట్టి ఆ రోజు ఆ ఓటు వేసి, ఎందుకంటే మహిళలు, రాజధాని మహిళలు ఇడిగా మామూలుగా ప్రతి ఒక్క రైతు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, సెకండ్ కేటగిరీ వాళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా క్షోభకు గురైనారు జగనున్న రోజులు. అందుకని అది జనాలు మర్చిపోకుండా తనే రిపీట్ చేసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు నీతికి, నిజాయితీకి, ధర్మానికి ప్రతి ఒక్కదానికి కూడా ఒక ప్రూఫ్, ఒక ఏపీకి అడ్డా. ఏపీ అంటే చంద్రబాబు అంటే ఏపీ, అంతే తప్ప రెండేది లేదు. అందుకని భయపడి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3 సంవత్సరాలు కాదు, జగను నీకు బుద్ధి జ్ఞానం ఉంటే నువ్వు అసలు మాట్లాడు. ఎందుకంటావేమో మీ అమ్మను పంపించావు, మీ చెల్లిని పంపించావు, మరి అసలు ఒక్కసారి అతను అన్నం తింటున్నాడా లేకపోతే ఏమన్నా తింటున్నాడా? అయ్యా మీడియాలో మీరు ఏమన్నా చూసారో నేను చూడలే, చెప్పండి అయ్యా. ఎందుకంటే అన్నం తినుంటే ఈరోజు అక్రమ అరెస్టులు అంటున్నావే, నువ్వు చేసింది ఏంది చంద్రబాబు నాయుడు గారిని? అసలు కేసు ఏమన్నా ఉందా? కేసు పెట్టావా? ఫైల్ చేసావా? ఎవరన్నా రిపోర్ట్ ఇచ్చారా? మరి నువ్వు ఏది లేకుండా పోయి ఒక మహానుభావుణ్ణి, ఏపీకి దేవుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్కు దేవుడు. మరి అటువంటి వ్యక్తిని ఒక నోటీస్ ఇవ్వకుండా, కేసు ఫైల్ చేయకుండా, కేసు లేకుండా, ఏది లేకుండా పోయి అరెస్ట్ చేసినటువంటి యదవ మెంటాలిటీ నీది. మరి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావంటే చిన్నపిల్లలు కూడా చాక్లెట్ కొట్టుకున్నట్టు లేదు. ఈ జగన్ ఏంది ఇట్టున్నాడు, చిన్నపిల్లలు నానేమో చాక్లెట్ కొనుక్కొని స్కూల్ లేకపోతే మళ్ళీ ఇంకొకటి లాక్కుంటే వాటి కాడిది విడిపికొని ఇట్లా ఉంటారు. అదే పద్ధతిలో ఉన్నటువంటి వ్యక్తి, చిన్నపిల్లల మెంటాలిటీ తప్పితే, ఒక సైకో నైజం తప్పితే అతని దగ్గర రాజకీయ లక్షణాలు అనేది ఎక్కడ కూడా లేవు. అంటే మరి ఈరోజు టీడీపీ కార్యకర్తలే గుండాలా వ్యవహరిస్తూ ఉన్నారు, వైఎస్ఆర్సీ పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ దాడులు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అసలు మాట్లాడటానికి వాడికి బుద్ధి ఉంటే కదా, వాడికి అసలు బ్రెయిన్ అనేది అతని మెదడులో లేదు, అతని తలలో బ్రెయిన్ లేదు. ఎందుకంటే ఈ మాట మాట్లాడితే ఏమనుకుంటారనే కూడా లేదు. అచ్చెన్నాయుడిని ఏం చేశారయ్యా? ధూళిపాల నరేంద్రని ఏం చేశారు? కొల్లు రవీంద్ర గారిని ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా చేశావు? నువ్వు చేసావు. ఈరోజు వంశీ గారిని చేసిన, ఎవరిని చేసినా చట్టం తన పని తను చేసుకుంటుంది తప్ప ఈరోజు పార్టీ మీద చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి కక్ష తీర్చుకోలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ ఆ పని చేయాలనుకుంటే ఈరోజు ఒక్క నాయకుడు కూడా వైసీపీలో మిగలడు. ఇది అయితే గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం జగన్కుంది. అంటే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్తాం పెద్ద ఎత్తున. చంద్రబాబు ఏదైతే మేనిఫెస్టో ఉందో దాన్ని రీకాల్ చేస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. హామీలన్నీ కూడా నెరవేర్చలేదని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. మరి నీకు బుద్ధి జ్ఞానం ఉంది? అసలు నువ్వు అన్నం తిన్నావా? ఇంకేమన్నా తిని బతికావా? ఆ రోజు నువ్వు ఒక వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, మరి ఇజ్రాయెల్కి కానీ ఎవరికి కూడా 1,000 రూపాయలు పెంచేదానికి 5 సంవత్సరాలు పట్టింది. సిగ్గులేదా నీకు నువ్వు మాట్లాడటానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అనౌన్స్ చేశారో 1000 రూపాయలు నేను పెంచుతున్నాను, 4000 ఇస్తాను అని ఎప్పుడైతే అన్నాడో అదే రోజు నుంచి, ఇంకా అనౌన్స్ చేసిన నుంచి, ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కాదు, ఏ రోజైతే అనౌన్స్ చేశాడో ఆ రోజు నుంచి 3000 ముందే ఇచ్చాడు ఎగస్ట్రా. మరి ప్రతి నెల 1వ తారీఖున వీళ్ళు వాలంటీర్లు లేకపోతే ఇయ్యరు, మీకు పెన్షన్ ఒక దుష్ప్రచారం చేశాడు. నీ నైజం అది. అయితే ఈరోజు
ఇస్తున్నారా లేదా ఆఫీసర్స్ అని ఒక పార్టీ కార్యకర్తలను నాయకులను కూడా పొమ్మంటున్నాడు. పోయి ప్రతి ఒక్కరు కూడా వారికి డబ్బులు ఇచ్చి వారి యోగక్షేమాలను కనుక్కొని వస్తూ ఉన్నారు. వాలంటీర్లు లేకపోతే జరగట్లేదా? ఈరోజు ఇప్పుడు కూడా పరిపాలించేటువంటి వ్యక్తికి ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తి, ప్రపంచ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజన్, అంతే తప్ప ఆయన ఈ రాష్ట్రానికి ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1గా చేస్తాడు అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. నువ్వు ఉన్నావు, ఏ రోజన్నా రాజధానికి ఒక్క ఇటుక పెట్టావా? సిగ్గులేని జగన్ నీకు ఎప్పుడన్నా ఒక్క ఇటుక పెట్టావా? నువ్వు సిగ్గు సరం లేదు నీకు. నువ్వు 3 రాజధానులు అన్నావు. ఎందుకన్నావు అంటే ఆ రాజధాని కట్టను చేతగాక, పోలవరం ప్రాజెక్టు కట్టను చేతగాక నువ్వేమన్నావు? 3 రాజధానులు అని ఒక పాట అందుకున్నావు. మరి ఎందుకంటే అట్లా 5 సంవత్సరాలు గడపకొచ్చావే తప్ప నువ్వు ఎప్పుడు రాజధాని కూడా చేయలేదు. ఈరోజు ఈ మహానుభావుడు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్యాస్ ఇచ్చాడు, 4000 పెన్షన్ ఇచ్చాడు, పోలవరం ఇప్పుడు రెడీలో చేశారు, అమరావతి రాజధాని పనులు జరుగుతున్నాయి, ఉచిత బస్సు రేపు పెడుతున్నాడు, తల్లికి వందనం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు విలేజ్ల్లో మేము కూడా వెళ్తున్నాం తొలి అడుగు కార్యక్రమానికి. ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు 4 ఉంటే పడ్డాయమ్మా, ఏంటో ఎస్సీ కాలనీలలో మా పిల్లలకి 4 పడ్డాయి, మా పిల్లలకి 2 పడ్డాయి, మా పిల్లలకి 3 పడ్డాయి అని ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు. పిల్లలు కూడా వచ్చి లోకేష్ అన్న పెట్టే అన్నం బ్రహ్మాండంగా ఉంది, మేము బ్రహ్మాండంగా తింటున్నాం. ఇంతకుముందు అంటే అన్నం తినమంటే, అంటే నేను కూడా 4-5 స్కూళ్ళకి వెళ్ళి చూసాం. అన్నం తినమంటే ఉండండి సార్ తింటాము అనేది ఆ బొంకు దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తింటాం, ఈ కొట్టు దగ్గరికి వెళ్ళుకొని కొనుక్కొని తింటాం, అట్లా ఉండేది. ఇప్పుడేంటి, అన్నం పెడితే ముందు 1కి 2-3 సార్లు పెట్టించుకొని పుష్టిగా కడుపు నిండా తిని ఆ పిల్లలు ఆ లోకేష్ బాబు గారిని అబ్బా మా లోకేష్ అన్నే ఉండాలి, నిండు నూరేళ్ళు మన్నే పరిపాలించాలి, మన్నే బాగుండాలని పిల్లలు కూడా ఆశీర్వదిస్తున్నారు. అంటే పిల్లలు తెలిసి ఆశీర్వదిస్తున్నారని నేను చెప్పను. అంటే వాళ్ళ కడుపు నిండి వాళ్ళ సంతోషంతో చెప్పేటువంటి మాటలు, వాళ్ళ సంతోషంలో వచ్చేటువంటి వ్యక్తపరిచేటువంటి వాళ్ళ ముఖ కవళికలు చూస్తే ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు కూడా అబ్బా ఇలాంటి ప్రభుత్వమే ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. నీకు ఎందుకు సిగ్గు శరం లేని మాటలు మాట్లాడకుండా ఇంతటనైనా నీ దారిన నువ్వు ఉండి, నీకు ప్రతిపక్ష హోదా కూడా లేదు, కానీ మేమైతే కామెంట్ చేయం. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు అది, మేము చేయం నీలాగా. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మా నాయకుడిని కనుక మాట్లాడితే నాలుక కూడా చీరుస్తామని ఒక తెలుగు మహిళ అధికార ప్రతినిధిగా మేము చెప్పుకుంటున్నాం. ఇది ప్రజల వాదన మాది కాదు, ప్రజల్లో ఉన్నటువంటి భావన, అది మేము చెప్తున్నాం, అందరు చెప్పలేరు కాబట్టి.